హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్. మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మల్టిప్లికేషన్ ట్రిక్స్ విత్ 9 అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఒక పార్ట్. ఈ మల్టిప్లికేషన్ ఆన్సర్ని ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే టైం 5 సెకండ్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ నేను చేస్తాను, చూడండి. దీని ఆన్సర్ 7 2 3 8 5 6 7 3 8 5 2 7 6 1 4 3 2 6 1 4. చూసారు కదా, ఇంత పెద్ద సమ్ ఆన్సర్ని మనం జస్ట్ 2-3 సెకండ్స్, పోనీ 5 సెకండ్స్లో మనం చేసేయచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ సూపర్ కూల్ ట్రిక్నే నేను మీకు నేర్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ విత్ 9 వీడియోలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది, ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుందాం, 436 ఇంటూ 999. ఇప్పుడు ఈ సమ్ని చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 9s ఉన్నాయి, అండ్ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ రెండు వైపులా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ కేస్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ 436కి 1 అన్నది సబ్ట్రాక్ట్ చేయండి. సో ఎంత అవుతుంది? 435. అండ్ తర్వాత ఈ 435ని ఒక్కొక్క దాన్ని 9లోంచి తీసేయండి. అంటే ఇప్పుడు 9 - 4 ఎంత? 5. 9 - 3 ఎంత? 6. అండ్ 9 - 5 ఎంత? 4. సో దీని ఆన్సర్ ఇదే అనమాట. ఓకే, మీకు అర్థం అవటం కోసం ఇంకొక సమ్ని చేద్దాం. ఇప్పుడు 6430 ఇంటూ 9999. ఇప్పుడు రెండు వైపులా డిజిట్స్ 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మెథడ్ని అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? 6430 దానిలోంచి 1ని మైనస్ చేయండి, అంటే 6429. ఇప్పుడు నెక్స్ట్ 9లోంచి 6 తీయండి, ఎంత అవుతుంది? 3. 9లోంచి 4 తీస్తే 5. 9లోంచి 2 తీస్తే 7. 9లోంచి 9 తీస్తే 0. సో దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. ఇప్పుడు మనం వీడియో బిగినింగ్లో చూసిన పెద్ద మల్టిప్లికేషన్ ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సో రెండు వైపులా 10 డిజిట్స్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ మొత్తంలోంచి 1 మైనస్ చేసేయండి, అంటే 7 2 3 8 5 6 7 3 8 5. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క డిజిట్ని 9లోంచి మైనస్ చేయండి, అంటే 9 - 7 2. 9 - 2 7. 9 - 3 6. 9 - 8 1. 9 - 5 4. 9 - 6 3. అండ్ 9 - 7 2. అండ్ 9 - 3 6. అండ్ 9 - 8 1. అండ్ 9 - 5 4. సో దీని ఆన్సర్ ఇదనమాట. ఇంత పెద్ద డిజిట్ని కూడా మనం ఇంత ఫాస్ట్గా చేసేయచ్చు. జస్ట్ మనం 1 అన్నది సబ్ట్రాక్ట్ చేయటం, అండ్ 9లోంచి ఆ మిగతా నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయటం, అంతే ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఉన్న కేస్ బిలోకి వెళ్ళిపోదాం. కేస్ బిని స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ నేను ఇలాగే మంచి మంచి షార్ట్ కట్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ని, గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ట్రిక్స్ని నేను ఇక్కడ డైలీ ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 9s మొత్తం 4 ఉన్నాయి, బట్ ఇంకో నెంబర్లో 3 డిజిట్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేస్ అన్నది అప్లై అవ్వదు. సో సెకండ్ కేస్ ఏంటంటే ఇక్కడ 9s అనే 4 డిజిట్స్ ఉన్నాయి, అండ్ 436 అనేది 3 డిజిట్సే ఉంది. ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఇందాకలాగే 436లోంచి 1 అన్నది సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు 435 అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి 9s మొత్తం 4 ఉన్నాయి, అండ్ 436లో 3 డిజిట్సే ఉన్నాయి. కాబట్టి
మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? 4 - 3 1. సో 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక 9ని ఇక్కడ రాయండి. అండ్ తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగే చేసేయండి. అంటే 9లోంచి 4 తీయండి 5, 9లోంచి 5 తీయండి 4. సో దీని ఆన్సర్ 4359564 అనమాట. ఇప్పుడు మనం ఇంకో సమ్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మొత్తం 9s 5 ఉన్నాయి. బట్ 374లో ఓన్లీ 3 డిజిట్సే ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ 374లోంచి 1 అన్నది తీసేయండి. 374లోంచి 1 తీసేస్తే 373. అండ్ నెక్స్ట్ మనకి 5కి 3కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది? 2. సో 2 9లు ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 3 డిజిట్స్లోంచి ఒక్కొక్కటి 9లోంచి తీసేయండి. 9 - 3 6, 9 - 7 2, 9 - 3 6. సో దీని ఆన్సర్ ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇంకా పెద్ద సమ్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టోటల్ 9s అన్నవి 6 ఉన్నాయి. అండ్ 943లో ఓన్లీ 3 డిజిట్సే ఉన్నాయి. సో ఫస్ట్ కేస్ అన్నది ఇక్కడ అప్లై అవ్వదు. సో సెకండ్ కేస్ కింద ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ కేసులో మనం ఏం చేయాలి? 943లోంచి 1 తీసేయండి. అంటే 942. అండ్ తర్వాత ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. 943లో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 6లోంచి 3 తీస్తే 3 ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు 3 9s అన్నవి రాసేయండి. అండ్ తర్వాత ఇప్పుడు ఈ 9లోంచి 9 తీయండి. అంటే 0. అండ్ 9లోంచి 4 తీయండి 5, 9లోంచి 2 తీయండి 7. సో ఇలా మీరు ఈ క్యాలిక్యులేషన్ని మైండ్లో చేసేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవటానికి ఇలా ప్రతిదీ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీరు మైండ్లో చేసుకుంటే మీకు చాలా తక్కువ టైంలోనే ఇది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ విత్ 9లో ఇంకో కేసు అనేది ఉంటుంది. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో కనుక ఆ మెథడ్ని నేను మీకు చెప్తే వీడియో లెంగ్త్ అన్నది చాలా ఎక్కువైపోతుంది. అందుకనే నేను దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ కంపల్సరీ ఆ వీడియోని చూడండి, ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అండ్ అది కూడా చూస్తే కానీ ఈ కంప్లీట్ ట్రిక్ అన్నది మీకు అర్థం అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు 2 క్వశ్చన్స్ అడగబోతున్నాను. వాటి ఆన్సర్స్ మీరు కింద కామెంట్ చేయండి. వీటి ఆన్సర్స్ని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఎంతసేపట్లో చేయగలుగుతున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేము ఏ టాపిక్ మీద ఎలాంటి వీడియోస్ చేయాలో అన్నది కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చూపించిన సింప్లిఫికేషన్స్ అన్నవి స్పీడ్ మ్యాట్రిక్స్ ఇన్ తెలుగు అని మనం చేస్తున్న ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా, అందులో ఒక పార్ట్ అనమాట. సో ఆ వీడియోస్ అన్నిటిని చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్రతి ఎగ్జామ్లో SSC, CGL, IBPS అనే కాకుండా మీకు రైల్వేస్, పోస్టల్ ఇంక్లూడింగ్ తెలంగాణ SIలో కూడా మీకు ఇవి సింప్లిఫికేషన్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. సో అందుకనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్నవి మీకు రెగ్యులర్గా రోజుకొక వీడియో అన్నది పోస్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ FB గ్రూప్లో కానీ జాయిన్ అయ్యి అక్కడ మీరు మీ డౌట్స్ని అడగచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నవి ఉంటాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.